శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అంబా శాంభవి చంద్రమౌళిరబలా అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ. నెల్లూరు దుర్గామిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఆలయ స్థాపన నేపథ్యం గురించి చూద్దాం. తమిళనాడు ఆర్కోట్ జిల్లాకు చెందిన శ్రీ అరుళ్ జ్యోతినారాయణ స్వామివారు తమిళనాడులో శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఒకసారి ఆయన తమిళనాడు నుండి విజయవాడ వెళ్తూ మధ్యలో నెల్లూరులోని ఇప్పుడు అమ్మవారి ఆలయం ఉన్న ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారట. ఆయన నిద్రించే సమయంలో ఆ ప్రదేశంలో అమ్మవారు తిరుగుతున్నట్లుగా అనుభూతి కలిగింది. దాంతో అక్కడ అమ్మవారి ఆలయాన్ని నిర్మించాలని ఆ ప్రాంత శిష్యులకు సూచించారట. దాంతో వారి శిష్యులైన శ్రీ రత్నస్వామి ముదిలియార్ అనే ఆయన నెల్లూరు జిల్లా కలెక్టర్ దగ్గరకు వెళ్ళి ఆలయ నిర్మాణం కోసం అనుమతినివ్వమని కోరారు. అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ శంకరం గారు 1 ఎకరం స్థలాన్ని అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం సమర్పించి అనుమతినిచ్చారట. 1968వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించబడింది. 1975వ సంవత్సరానికి పూర్తి చేయడం జరిగింది. 1975 మార్చి 6వ తేదీన ఆనందనామ సంవత్సరం పాల్గొన మాసంలో శుక్ల దశమి శ్రవణ నక్షత్రంలో కంచికామకోటి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు, పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యానంద నృసింహ భారతీ స్వామివార్ల చేతుల మీదుగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహాకుంభాభిషేకం జరిగాయి. ఆ రోజు నుంచి అమ్మవారు భక్తుల ఆరాధ్య దైవంగా నిత్య పూజలు అందుకుంటోంది. ఈ దేవస్థానం ప్రాంగణంలో శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ గాయత్రి అమ్మవారి ఆలయం, గణపతి ఆలయం, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం, నవగ్రహ మండపాలు ఉపాలయాలుగా ఉన్నాయి. ఈ ఆలయం రాహుకాల దీపానికి ప్రసిద్ధి చెందింది. ప్రతి శుక్రవారం రాహుకాల సమయంలో నిమ్మదీపాలు వెలిగించి అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. ఇలా 18 వారాలు చేస్తే అమ్మ కోరిన కోరికలు తీరుస్తుందని నమ్ముతారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలలో ప్రతిరోజు చండీ హోమం నిర్వహిస్తారు. నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. నిత్యం జరిగే పూజా కార్యక్రమాలతో పాటు పర్వదినాల్లో విశేష సేవలు, ఉత్సవ వేడుకలు కూడా నిర్వహిస్తారు. ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రి పూజలు ఘనంగా జరుగుతాయి. వివిధ అలంకరణల్లో దర్శనమిచ్చే అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుని భక్తి పారవస్యంలో మునిగిపోతారు. ఈ దసరా నవరాత్రుల్లో చివరి రోజు రావణ సంహార కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. ఎంతో విశిష్టత కలిగిన ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి కొలిచిన భక్తుల కొంగు బంగారమై భక్తజనులను సంరక్షించే శక్తి స్వరూపిణి రాజరాజేశ్వరీ దేవి అమ్మవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివి తీరదు. అంబా శాశ్వత ఆగమాది వినుత ఆర్యా మహాదేవత యా బ్రహ్మాది పిపీలకాంత జననీ యా వై జగన్మోహిని యా పంచ ప్రణవాదిరేఫ జననీ యా చిత్కళామాలిని చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ. ముగురమ్మల మూలపుటమ్మ ఈ శ్రీరాజరాజేశ్వరి మనందరి జీవితాలలో విజయాలు కలిగేలా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ధన్యవాదాలు.